హలో, నేను సాయిరామ్ టీచర్ని మాట్లాడుతున్నా. నేను ఒక ప్లేస్కి వచ్చాను. ఇక్కడ మారేడు చెట్టును చూశాను. అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాను. చెట్టుకు కాయలు ఉన్నాయి, చాలా మారేడు కాయలు ఉన్నాయి. మారేడు చెట్టు చూస్తేనే ఎంతో ఫలప్రదం. 33 కోట్ల దేవతలు ఈ మారేడు చెట్టు లోపల ఉంటారు. ఈ శివస్వరూపమే మారేడు చెట్టు. శివస్వరూపమే మారేడు చెట్టు. మారేడు చెట్టు చుట్టూ మనం ప్రదక్షిణాలు చేసినా ఎంతో పుణ్యము. మారేడు ఆకులు శివుడికి ఎంతో ఇష్టమైనవి. శివ పూజకు మారేడు దళాలు మనము ఉపయోగించి మారేడు దళాలతో పూజ చేస్తే ఎంతో పుణ్యము. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసిన ఎంతో పుణ్య ఫలప్రదం. ఎందరో మహానుభావులు, ఎంతోమంది మహాత్ములు, దైవ స్వరూపులైన మహాత్ములు కూడా ఈ చెట్టు కింద కూర్చొని జపం చేసేవారు. ఎక్కడికైనా బయలుదేరినప్పుడు ఈ పరిసరాల్లో మారేడు చెట్టు ఉందా అని తెలుసుకొని కూడా పండితులు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ చెట్టు కింద కూర్చొని భగవన్నామస్మరం జపం చేసేవాళ్ళు రుద్రాక్షమాలతో. ఈ మారేడు చెట్టును తెల్లవారు లేచి చూస్తే శివుని దర్శనం చేసినట్టు. 33 కోట్లు ఈ మారేడు చెట్టు మారేడు చెట్టు 33 కోట్ల దేవతలు ఈ మారేడు చెట్లు దేవుళ్ళు ఈ మారేడు చెట్లు ఉంటారు. ఈ చెట్టును చూస్తేనే ఎంతో భాగ్యము, ఎంతో పుణ్యఫలం. ఈ పత్రి ఆకుతో మనం శివ పూజ చేస్తాం. మన జన్మధన్యం. ఎప్పుడు అని మనము భగవంతునికి ఇష్టమైన ఈ మారేడు కాయలు వినాయక చవితికి కూడా గణపతికి ఈ మారేడు దళాలతో కానీ, ఏలక్కాయ పండుతో కానీ, మారేడు కాయలతో కానీ గణపతి ముందు పెట్టి పూజలు చేస్తాము. ఈ చెట్టు దర్శనం చేతనే ఎంతో పుణ్యం లభిస్తుంది. బాయ్ 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 బాయ్. సాయిరామ్ టీచర్ని మాట్లాడుతున్నా. బాయ్ 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 బాయ్.